సో ప్రెగ్నెన్సీ అంటే ఒక హ్యాపీ న్యూస్, ఒక ఎక్సైటింగ్ న్యూస్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. సో అందరూ వాళ్ళకి తోచిందంతా తీసుకొచ్చి ప్రెగ్నెంట్ లేడీకి పెట్టేస్తారు. స్వీట్స్ అని అవని ఇవని ఎన్నో పెడతారు. సో దే ఎక్స్పెక్ట్ హర్ టు గెయిన్ వెయిట్, మంచిగా వెయిట్ గెయిన్ అవ్వాలని. బట్ యాక్చువల్లీ ఈ అమ్మాయి ఏంటంటే నా దగ్గరికి వచ్చింది, బట్ వెయిట్ లాస్ అయిపోతుంది అనమాట. బికాస్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ రావటము అండ్ అసలు ఏమీ తినకపోవటము, నాజియా ఫీలింగ్ ఉండటము, దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ హార్మోన్. ప్రెగ్నెన్సీలో హెచ్సిజీ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హెచ్సిజీ హార్మోన్ మన బ్రెయిన్లో ఉన్న వామిటింగ్ సెంటర్ని యాక్టివేట్ చేస్తుంది. తర్వాత మన ఫుడ్ పైప్ కన్స్ట్రిక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఓన్లీ ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే ఓపెన్ అవ్వాలి, దెన్ మళ్ళీ క్లోజ్ అయిపోవాలి. బట్ ఈ హార్మోన్ వల్ల ఏమవుతుంది, ఈ స్పింక్టర్ ఆల్రెడీ ఓపెన్గా ఉంటుంది, రిలాక్స్డ్ ఉంటుంది. సో ఫుడ్ మొత్తం రీగర్జిటేట్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద రీజన్ ఫర్ కంటిన్యూస్ వామిటింగ్స్ అండ్ బాగా గ్యాస్ట్రైటిస్ వచ్చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ప్రాపర్గా ఫుడ్ తీసుకోరు. దట్ ఈస్ అ నార్మల్ థింగ్. పాపం వాడిని ఫోర్స్ చేసి అమ్మాయి తినట్లేదండి, మా కోడలు తినట్లేదు, మా కూతురు తినట్లేదు అని వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. బికాస్ మీరు కూడా ఈ ఫేజ్ నుంచే వచ్చారు. సో ఎవరికి ఫుడ్ తినబుద్ధి కాదు. అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్, బికాస్ వెన్ ద మదర్ హ్యాస్ కంప్లైంట్స్ దట్ మీన్స్ ద బేబీ ఈస్ హెల్దీ. మీ ప్రెగ్నెన్సీ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత ఎక్కువ హార్మోన్ వస్తుంది. ఆ హార్మోన్ వల్ల మదర్కి ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇఫ్ షీఈస్ కంప్లైనింగ్ ఆఫ్ నాజియా, డ్రౌజినెస్, తర్వాత ఈ వామిటింగ్స్ అని చెప్పినప్పుడు తనని ఫోర్స్ చేయకుండా ఇట్స్ అ గుడ్ థింగ్, వరీ అవ్వద్దు. బట్ కొంతమందికి టూ మచ్ ఎక్సెసివ్ వామిటింగ్స్ ఉంటాయండి. లైక్ కొంచెం నీళ్లు తాగినా, జస్ట్ ఒక సిప్ ఆఫ్ వాటర్, ఒక్క బుక్క ఫుడ్ తిన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంటాయి. దిస్ ఈజ్ నాట్ గుడ్, ఇది డేంజరస్. కంటిన్యూస్ వామిటింగ్స్ ఉంటే మాత్రం యూ హ్యావ్ టు అప్రోచ్ గైనకాలజిస్ట్ ఇమీడియట్లీ. టేక్ ఫ్లూయిడ్స్ అవసరం పడచ్చు, లేదా ఏదైనా టాబ్లెట్ మెడికేషన్ పైన ఉండి దెన్ యూ గెట్ బెటర్. సో ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉల్టా వెయిట్ గెయిన్ ఉండదండి, వెయిట్ లాస్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ద వామిటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో డు నాట్ అర్జ్ దెమ్ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని మీరు కూడా టెన్షన్ పడొద్దు. సో దీంట్లో ఏ ప్రమాదం లేదు. బేబీకి కావాల్సిన ఫుడ్ బేబీ తీసుకుంటుంది. ఫస్ట్ 3 monthsలో బేబీ హార్డ్లీ ఎంత సైజ్ ఉంటుందండి, ఒక చిన్న గ్రేప్ సైజ్ అంత తయారవుతుంది, అంతకంటే పెద్దగా ఉండదు. సో ఈ బేబీకి ఎంత ఫుడ్ కావాలి, దానికి కావాల్సిన ఫుడ్ బేబీ తీసేసుకుంటుంది. సో బేబీ వెయిట్ కానీ, బేబీకి జస్ట్ వామిటింగ్స్ ఉండటం వల్ల అబార్షన్లు కానీ ఏమీ అవ్వవు. సో దిస్ ఇస్ అ కామన్ ఫినామినన్. బట్ నెక్స్ట్ ఆఫ్టర్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ, లైక్ ఫ్రమ్ 4th month టు ద 9th month, ఈ టైంలో వెయిట్ గెయిన్ బాగా ఉండాలి. సో ఈ టైంలో వెయిట్ గెయిన్ లేదు అంటే దెన్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ 3 months ఇట్స్ నార్మల్ టు లూజ్ వెయిట్ ఆర్ నో సేమ్ వెయిట్ అయినా ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ 3 months యూ హ్యావ్ టు, సెకండ్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 5 kgs పెరుగుతారు, థర్డ్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇంకో 5 kgs. సో ఓవరాల్ వెయిట్ గెయిన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ షుడ్ బి అరౌండ్ 10 to 11 kgs ఉంటే చాలు. 20 kg పెరగాలి, 30 kg పెరగాలి. అండ్ అన్హెల్దీ ఫుడ్స్ పెట్టద్దు. ఫస్ట్ 3 monthsలో బేబీ ఆర్గన్స్ అన్నీ డెవలప్ అవుతాయి. So watch what you offer the patient. Healthy foods like green leafy vegetables, fruits. టూ మచ్ స్వీట్ ఫ్రూట్స్, మ్యాంగోస్ అని ఇప్పుడు సీజన్ కదా అని డైలీ మ్యాంగోస్ పెట్టడం కూడా మంచిది కాదు. షుగర్ స్పైక్స్ అయిపోతూ ఉంటాయి. సో డ్రై ఫ్రూట్స్, ఎగ్, బాయిల్డ్ ఎగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్ సోర్స్. అండ్ జొన్నలు, రాగులు ఇట్లాంటివన్నీ పెట్టచ్చు. వేడి అని ఆలోచించి కొంతమంది నాన్ వెజ్ పెట్టరు. బట్ యూ హ్యావ్ టు గివ్ నాన్ వెజ్ బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేసుకొని హెల్దీ ఫుడ్ తీసుకుంటే యూ కెన్ డెలివర్ అ హెల్తీ బేబీ. థ్యాంక్ యూ.